అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వారి దగ్గరికి వచ్చి ఒక తీవ్రమైనటువంటి ఒక అంశం పైన ఇవాళ వినతి పత్రం వేయటమైంది. ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక స్పెషల్ ఓటర్స్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పని ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ధర్మిల దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు, చేయవలసిన పద్ధతులు, తెలంగాణకు ఉన్నటువంటి ఒక నష్టం జరగకుండా ఏ రకంగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని జరపాలా అని చెప్పని కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారు, అదేవిధంగా మా సీనియర్ అడ్వకేట్ గారు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి భరత్ గారు, మాజీ బీసీ కమిషన్ సభ్యులైనటువంటి కిషోర్ గారు, రవి గారు, ఇంకా చాలామంది నాయకులంతా కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడమైంది. ఇది కాపీ ఆఫ్ ద రిప్రజెంటేషన్. కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం ఇచ్చినాం. ప్రధానంగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశమే ఇవాళ ఒక పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉండాలా అనేటువంటిది. ఇది ప్రాథమిక సూత్రము, ప్రజాస్వామిక సూత్రము, రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. కానీ దురదృష్టం ఏంటంటే రకరకాల పరిణామాల క్రమంలో చాలామంది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ అయినటువంటి ధర్మిల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో వచ్చి నివాసం ఉన్నారు. మన వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాల్లో పోయి నివాసం ఉన్నవారు. చట్టం ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా, ప్రజాస్వామ్య సూత్రం ప్రకారంగా ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలా అనేటువంటిది సూత్రం. కానీ ఆ సూత్రానికి విరుద్ధంగా అనేక చోట్లలో ఇవాళ ఇక్కడ ఓటు ఉంటుంది, వేరే రాష్ట్రంలో కూడా ఓటు ఉంటుంది. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. అదేవిధంగా ఒక రాజ్యాంగబద్ధంగా పవిత్రంగా ఎన్నికల ప్రక్రియ జరగడానికి పెద్ద విఘాతం లాంటిది. 1 ఓట్ 1 పర్సన్ 1 పర్సన్ 1 ఓట్. దానికి విరుద్ధంగా కనుక ఒక వ్యక్తికే కనుక 3 రాష్ట్రాల్లో ఓటున్నట్టయితే, లేదా 3 నియోజకవర్గాల్లో ఓటున్నట్టయితే, ఒకే నియోజకవర్గంలో 3 ఇళ్లలో 3 డివిజన్లో కనుక ఓటున్నట్టయితే, మండలాల్లో ఓటున్నట్టయితే పూర్తి ఎన్నికల ప్రక్రియకు విఘాతం చేసినట్టు, ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేసినట్టు, మొత్తం రాజ్యాంగ ప్రక్రియకే వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ వారి దృష్టికి తీసుకెళ్ళి ఇవాళ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కాస్మోపాలిటన్ హబ్గా మారినటువంటి హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లకు కనుక ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే దాన్ని గుర్తించండి. వాళ్ళను నిర్దేశించి ఎక్కడ ఓటు ఉంచుకోవాలనో అక్కడ ఒకే ఓటు ఉండే విధంగా చర్యలు చేపట్టాలా అని చెప్పని మేము వారిని విజ్ఞప్తి చేయటమైంది. చాలా సానుకూలంగా మాకు సిఇఓ గారు స్పందించినారు. అవసరమైతే మీరు ఒకవేళ కనుక అప్రాప్రియేట్ రిప్రజెంటేషన్ కనుక ఇచ్చినట్లయితే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తామని చెప్పని కూడా వారు తెలియజేయటమైంది. ఇవాళ ఒక కీలకమైన విషయం ఏంటంటే ప్రజలు కానీ లేకపోతే అధికారులు కానీ ఎన్నికల సంఘం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగి 2014 తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఇది. రకరకాల కారణాల చేత 2 రాష్ట్రాల్లో కూడా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఓటు హక్కు ఉండవచ్చు. దీన్ని ఇప్పుడు సరిదిద్దకపోతే భవిష్యత్ ఎన్నికలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉంటాయి. ద మ్యాండేట్ దట్ ఎలక్షన్స్ విల్ గివ్ ఇచ్చేది క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి దయచేసి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగానే ఉభయ రాష్ట్రాలలో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో ఓటు హక్కుండి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించండి అని చెప్పినాము. అవసరమైతే స్పెషల్ సాఫ్ట్వేర్ను రన్ చేస్తారా, లేదు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ను మీరు కన్సల్ట్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో ఈ డూప్లికేట్ ఓట్లు లేకపోతే డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తారా, మొత్తానికి దీన్ని సరిదిద్దాలా అని చెప్పని వారికి విజ్ఞప్తి చేయడమైంది. వారు సానుకూలంగా స్పందించినారు. మేము గతంలో చెప్పినాం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము దాదాపు ఒక 30,000 ఓట్ల దొంగ ఓట్ల లిస్టు తీసుకొచ్చి సిఇఓ గారికి ఇచ్చినాం. వారు చెప్తున్నారు ఇవాళ దాంట్లో మేము ఇచ్చిన కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో వచ్చి మేము ఇచ్చిన లిస్టులో దాదాపు 6,000 ఓట్లను గుర్తించినామని చెప్పని. అంటే ఏంటి, ఇవాళ చాలా ప్రాంతాలలో కూడా ఈ దొంగ ఓట్ల నెట్వర్క్ ఒకటి పనిచేస్తూ ఉంది.
ఈ దొంగ ఓట్ల నెట్వర్క్ని తప్పనిసరిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పట్టుకోండి అని చెప్పని మేము వారికి విజ్ఞప్తి చేసినాం. ఎందుకంటే మేము జూబ్లీహిల్స్లో ప్రూవ్ చేసి చూపెట్టాం. కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దొంగ ఓట్ల నెట్వర్క్ను కానీ ఈ దొంగ ఓట్ల ప్రక్రియను కొనసాగించేటువంటి ఒక పరిస్థితిని కానీ డబుల్ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళని తప్పనిసరిగా గుర్తించండి, డూప్లికేట్లను గుర్తించండి అని చెప్పని కూడా మేము చెప్పాము. తర్వాత బిఎల్ఓలు మేము చాలా స్పెసిఫిక్గా ఒక రిక్వెస్ట్ చేశాం. మా నాయకుడు కేసీఆర్ గారు ఎస్ఐఆర్ ప్రక్రియ రాగానే ఇది పవిత్రమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, ఓటర్ల ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మనమంతా భాగస్వాములు కావాలంటే ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేటీఆర్ గారు ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా వెళ్ళి ఎస్ఐఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక ఈరోజు నియమింపబడ్డ బిఎల్ఓలు ఇంకా కూడా పూర్తి స్థాయి క్షేత్రంలో పనిచేస్తున్నట్టుగా లేదు. మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. బిఎల్ఓలు అదేవిధంగా బిఎల్ఏలు, పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు, ఈ ఇంటిగ్రేషను, ఈ కోఆపరేషను, కొలాబరేషన్ అనేటువంటిది ఇంకా కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో జరగలేదు. అది జరపండి అని చెప్పనంటే దానికి కూడా వారు సానుకూలంగా స్పందించినారు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ప్రజలందరికీ కూడా తెలవలసిన అంశం కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాను, ఎన్నికల సంఘం కూడా భవిష్యత్తు చెప్తుందేమో. డూప్లికేట్ ఓట్లున్నా లేదు, ఒక రాష్ట్రంలో ఒక ఓటు హక్కు ఉండి ఇంకో రాష్ట్రంలో ఇంకో ఓటు హక్కు ఉన్నా, డబుల్ ఓటు ఉన్నా, డూప్లికేట్ ఓటు ఉన్నా ఇది చట్టరీత్యా నేరం. ఆర్పిఏ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 31 ప్రకారంగా ఒకవేళ గనక ఒకే వ్యక్తికి 2 ఓట్లు 3 ఓట్లు గనక ఉన్నట్టు జాబితాలో రుజువైతే సంవత్సర కాలం పాటు జైలు శిక్ష పడుతుంది. కాబట్టి నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెలంగాణలో ఉన్నట్టు ఓటర్లందరికీ తెలుసో తెలియకో ఒకవేళ కనుక డూప్లికేట్ ఓట్లు కనుక నమోదైనట్టయితే దయచేసి సరిదిద్దుకొని ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండేటువంటి ఒక సిద్ధాంతాన్ని అన్వయించుకోండి. అది తెలంగాణ ప్రజలకైనా లేకపోతే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకైనా. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మాకు ఓటు ఉంటుంది, మమ్మల్ని ఎవరు అడుగుతున్నా అనే ప్రశ్న లేదు. ఇవాళ సాఫ్ట్వేర్ అంతా కూడా సిస్టమేటిక్గా రన్ చేస్తాము, ఐడెంటిఫై చేస్తాము. జూబ్లీహిల్స్లో ఎట్లయితే ఒకవేళ డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు ఉన్నట్టయితే వాటిని ఎట్లా మేము ఎన్నికల సంఘం దృష్టి తీసుకుపోయినామో ఇక్కడ కూడా అదే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ చట్టరీత్యా ఏదైతే నేరం అని చెప్పబడతా ఉందో, సంవత్సర కాలం పాటు జైలు శిక్ష అని చెప్పబడతా ఉందో, దీన్ని మనసులో పెట్టుకొని మీ ఓటు హక్కును మీరు జాగ్రత్తగా గమనించుకోండి. 2 ప్రాంతాలలో, 2 ఇండ్లలో, 2 డివిజన్లలో, 2 నియోజకవర్గంలో, ఒకే నియోజకవర్గంలో 2-3 చోట్ల ఓటు హక్కు ఉండేటువంటి ఒక పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చట్టం మళ్ళా పదునైన చర్యలు తీసుకుంటే మనమే బాధపడతాం. కాబట్టి దయచేసి మేము ప్రజలందరికీ, ఓటర్లకు శిరస్సు వంచి బీఆర్ఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ బోగస్ ఓటర్ నెట్వర్క్, డూప్లికేట్ ఓటర్ నెట్వర్క్, డబుల్ ఓటర్ నెట్వర్క్ను మనమందరం కలిసి బ్రేక్ చేద్దామని చెప్పని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మళ్ళా మేము దీనికి సంబంధించిన అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం ఒక సీరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అని చెప్పని మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తాము. ఆ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాము. మేము మరో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మన ఓటు మన హక్కు, ఒక పౌరుడికి ఒకే ఓటు, మన ఓటు మన హక్కు, ఒకే ఓటరుకు ఒకే పౌరుడికి ఒకే ఓటు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పని ఈ బోగస్ ఓటర్లను నెట్వర్క్ను తరిమి కొడదాం. పవిత్రమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఎన్నిక, దాన్ని పవిత్రంగా ఉండాలంటే, మంచి నాయకులను మనం ఎన్నుకోవాలంటే ఈ ఓటర్ లిస్ట్ కరెక్ట్ ఉండాలనే సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి అందరూ సహకరించాలని చెప్పని పార్టీ పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం.